మీరు టెండర్లు మళ్ళా పిలిచారు. మీరు 1,30,00,000 రూపాయలు దోచుకుంటానికి తెరలేపారు. నేను నిరూపిస్తా. పార్టీ తరపున మేమందరం నిరూపిస్తాం. మేము గనక నిరూపించలేకపోతే మేమింక రాజకీయాలు మానేస్తాం. మేమింక ఎప్పుడు మాట్లాడం. ఈ పనులు పూర్తయిపోయినియి. పూర్తయిపోయిన పనులకి మీరు టెండర్లు పిలిచారు. 1,30,00,000 రూపాయలు దోపిడీ జరిగింది. జరుగుతుంది. జరుగుతానికి మీరు తెరలేపారు. మేము నిరూపిస్తాం. అధికార యంత్రాంగం వచ్చినా చేస్తాం. మీడియా సమక్షంలోనే ప్రజల సాక్షిగా ఇవన్నీ ఎప్పుడప్పుడు పనులు పూర్తయినాయో కూడా చెప్తాం. పూర్తయిపోయిన పనులకి మీరు టెండర్లు పిలిచారు. అది తప్పు. ఇది నేరం. ప్రజల సొమ్ముని కాపాడండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సక్రమంగా నడవాలని తెలియజేసుకుంటూ సెలవు. నా ఛాలెంజ్ స్వీకరిస్తానండి. నాన్న కనుక చెప్పినవన్నీ తప్పు అయితే నేను ఇంకెప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడను. ఈ పనులు అవ్వలేదు, ఈ టెండర్ నోటీస్ పిలిచే టైంకి ఇవన్నీ పనులు పూర్తి అవ్వలేదు అని గనక మీ మీడియా సాక్షిగా కనుక తేలితే నేను ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను. ఇది చాలా అక్రమం, దుర్మార్గం. అయిపోయినటువంటి పనుల్ని పూర్తిగా పూర్తి అయిపోయిన పనులు పూర్తి అయిపోయిన పనులకి మళ్ళా టెండర్లు పిలవటం ఎంత దారుణం. సుమారు 1,30,00,000 రూపాయలకి దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి. మేము దీని గురించి అడుగుతామంటే ఆయన మంది మార్బల్యంతో చోటామోటా నాయకులందరితో అమ్మనాబూతులు తిట్టించేటువంటి ఆలోచన, టాపిక్ డైవర్షన్. దీని మీద చర్చకు యంత్రాంగం అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీడియా మిత్రులు అవ్వచ్చు, రండి. ఇది నేను దాస్తే కప్పేసి నేను దాసే పనులు కాదు కదా, బహిరంగంగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారు 1,30,00,000 5 టెండర్లు పిలిచారు. ఇది దోపిడీ. అభివృద్ధి అనే ముసుగులో మీరు చేస్తున్నటువంటి లూటీని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతుంది. మేము ఈ విషయాలు కనుక ప్రస్తావిస్తే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. స్ట్రైట్గా అడుగుతున్నా, దీని మీద చర్చకి మీరు సిద్ధమా? ఈ 5 టెండర్లు పూర్తయినాయి అవ్వలేదా? పూర్తయిపోయిన వర్కులకి మీరు టెండర్లు ఎలా పిలుస్తున్నారు? అది నేరం కదా, అది చేయకూడదు కదా. మనం నీతివంతమైనటువంటి మాటలు, నీతివంతమైనటువంటి కౌరులు చెప్పుకుంటూ అభివృద్ధి నా జయం అనేటువంటి ముసుగులో మీరు చేస్తున్నటువంటి దోపిడీని ఖచ్చితంగా అరికట్టి తీరదాం, ప్రతిఘటిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల సొమ్ము ఒక నయా పైసా కూడా దుర్వినియోగం అవ్వకుండా కాపాడటానికి మా వంతు ఎప్పుడు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు మీ కనుసన్నల్లో జరుగుతున్నటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది మీ ఆదేశాలు, మీకు తెలియకుండా ఏమీ జరగట్లేదు. ఇది అంతా మీ ఆదేశాలతోనే జరుగుతున్నాయి. మీ మంది మార్బల్యం అంతా లూటీ చేస్తున్నారు. దీని దయ ఉంచి ఆపండి, ప్రజల డబ్బుని కాపాడండి. ఈ 5 వర్కులు పూర్తయిపోయిన వర్కులు, ఈ పూర్తయిపోయిన వర్కుల్ని మీరు టెండర్లు పిలవడం జరిగింది. అది చట్టరీత్యా నేరం. ఇంకా రెండో పాయింట్, ముందర అక్టోబర్ చివరి 28వ తారీఖు ఆ టైంలో వస్తే మరి అకాలమైనటువంటి తుఫాన్ కారణం చేత నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు పంట నష్టం జరగటం, మరి వారు నష్టాన్ని నమోదు చేసుకుంటాం, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. మరి సుమారు ఒక 6 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈనాటికి కూడా తుఫాన్ తాలూకా నష్టపరిహారం ఒక్క నయా పైసా కూడా చెల్లించినటువంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో కొనసాగుతున్నారు. మళ్ళా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. ఇంకో నెల పోతే జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ పనులన్నీ మొదలవుతూ ఉంటాయి. మీరు ఇవాళ కూడా రైతులకి నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి. ఖచ్చితమే, తక్షణమే వెంటనే రైతుల్ని ఆ నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఒకవేళ మీ మొండి వైఖరి ఇలాగే కనుక కొనసాగితే కొంత టైం వేచి చూసి మేము ఉద్యమం బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దయ ఉంచి మీరు వెంటనే రైతులకి వారి నష్టపరిహారాన్ని చెల్లించమని కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బియ్యం తింటే, రైస్ తింటే షుగర్ వస్తుంది, మేము ధాన్యం కొనుగోలు చేయలేము, కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఆరుతరు పంటలన్నీ వేయండి అని చెప్పి సెలవు ఇవ్వడం జరిగింది. మీరు కూడా అనేక మాధ్యమాల్లో చూసి ఉంటుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి ఆదర్శంగా తీసుకుని రైతులు కూడా మరి మొక్కజొన్న, తెల్లజొన్నలు, అలాగే మన హార్టికల్చర్ అయినటువంటి చక్కెరకెళ్ళి, అరటికాయ ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ పంటలు వేయడం జరిగింది. మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఇవాళ దిగుబడి వచ్చి వాళ్ళు మార్కెట్లో అమ్ముకునేటువంటి పరిస్థితికి రాగానే మొక్కజొన్న 2400 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 1600-1700 కొనుగోలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టి కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా దగ్గర డబ్బులు లేవు అని చేతులు ఎత్తేస్తే ఉద్యమం బాట పెట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుందని తెలియజేసుకుంటూ, తెల్లజొన్నలు అయితే అసలు కనీసం కూడా కొంటలా. పసుపు కూడా ధర సుమారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు 30,000 పైచీలకు పలుకుతే ఇవాళ కేవలం 20,000 పలికేటువంటి పరిస్థితి. మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మొక్కజొన్నని అలాగే తెల్లజొన్నలో వెంటనే ప్రొక్యూర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే కేవలం హడావుడికి మాత్రమే పరిమితం అయ్యి ఈ రైతులు పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర ఇవ్వలేక రైతులందరూ అల్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా, దాల్వా ఒడ్డు కొంటామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించి మేము కూడా రిప్రజెంటేషన్ వెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వడం, మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ 1780 రూపాయల నుంచి 1800 రూపాయలకి కొనుగోలు చేయాల్సినటువంటి ఈ ధాన్యాన్ని కేవలం తేమ శాతం అనేటువంటి నెపంతో ఆరిపోయినటువంటి ఆరుదల వచ్చినటువంటి ధాన్యాన్ని 1400 నుంచి 1500 లోపల, తేమ శాతం ఉన్న వాటిని 1300కి కొనేటువంటి పరిస్థితి. ఈ దళారీ వ్యవస్థ దోచుకుంటున్నారు. రైతులందరూ నడ్డి విరక్కొట్టేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, రైతులందరినీ ఆదుకోవాలని, పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర ఎంఎస్పి 1800 రూపాయలకి 1780 రూపాయలు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈ రైతుల యొక్క ఆగ్రహానికి గురైతే మీరు ఏ రకంగా ఉంటుంది అనేది మీరు భవిష్యత్తులో చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ శాసనసభ్యుడు వెంటనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ దాల్వా రైతులు ధాన్యాన్ని వెంటనే 1800కి మద్దతు ధరకి కొనుగోలు చేయాలని, తేమ శాతం ఉన్న 1% 6% ఉంటే పర్సంటేజ్ ప్రకారం చేయాలని కోరుకుంటూ, ఈ దళారీ వ్యవస్థని నిర్మూలించాలని, రైతులందరినీ ఆదుకోవాలని వేరుకుంటా ఉన్నాం. మరి రామలింగేశ్వర స్వామి దేవాలయం మరి గడిచినటువంటి సుమారు 2 నెలల క్రితం అక్కడ ఉన్నటువంటి దాత ఒక ఆలయంలో అపచారం జరుగుతుందని, దొంగతనాలు జరుగుతున్నాయని ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద పూజారులలో సంబంధించినటువంటి వ్యక్తుల్ని 2 చిన్న చేపలను పట్టుకెళ్ళడం జరిగింది. మరి ఎటువంటి ఆదాయ వనరులు లేనటువంటి దేవాలయాలకి కమిటీలు వేసేటువంటి పరిస్థితి మరి ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాలకి కమిటీలు వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ దేవాలయానికి మీరు వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఈనాటికి కూడా కమిటీ వేయలే. ఎందుకని లేదని అడుగుతా ఉన్నా. మీ పాత్ర ఏంటని అడుగుతా ఉన్నా. మీరు ఎందుకని ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ప్రోత్సహిస్తున్నారని అడుగుతా ఉన్నా. ఆ గ్రామంలో ఉన్న పెద్దల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి మరి అక్కడ గనక నెలకొల్పి ఉండుంటే గనక ఇటువంటి అక్రమాలు దౌర్భాగ్యమైన పరిస్థితులు జరగవు. కాబట్టి మీరు తక్షణమే ఆ ఆలయానికి 50 లక్షల పైచిలకు ఆదాయం ఉన్నటువంటి ఆలయానికి వెంటనే కమిటీ వేయాలని మేము డిమాండ్ చేస్తూ,
ఈ కమిటీ వేసి మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాలని మేము తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ ఆలయంలో జరిగినటువంటి ఈ చోరీ వ్యవస్థ మీద మేము ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి నిగ్గు తేల్చాలని చెప్పి శైవ భక్తులందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. వారి యొక్క అక్కడ ఏం జరిగింది, ఏమి జరిగింది అనేది ప్రజలందరికీ తేటతెల్లం చేయాలని మేము ఆనాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి వెంటనే ఎంక్వైరీ కమిటీ ఒకటి వేశారని చెప్పారు. 15 రోజుల్లో నిగ్గు తేలుతామని చెప్పారు. ఈనాటికి కూడా, ఈ రోజుకి కూడా, స్టిల్ టుడే ఇవాళకి కూడా ఎటువంటి రిపోర్టు వాళ్ళు పబ్లిక్కి తెలియనటువంటి పరిస్థితి. మీరు ఎందుకని ఇవన్నీ దాస్తున్నారని అడుగుతా ఉన్నాం. అక్కడ ఏ తప్పులు జరిగి ఉండకపోతే మీకు వచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఎందుకని తెలియజేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అది మీ బాధ్యత కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకని పట్టించుకుంటలేదని అడుగుతా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ప్రతిష్ట కలిగినటువంటి ఈ దేవాలయంలో అపచారాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అడుగుతా ఉన్నాం. దీంట్లో ఉన్న మీ లుసుకులు ఏంటి అని అడుగుతా ఉన్నాం. వెంటనే బహిర్గతం చేసి అధికారులైనా సరే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనా సరే, వెంటనే ఆ రిపోర్టుని ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి పూర్తి స్థాయి నివేదికని ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు తెలియజేయకుండా మీరు ఇదే వ్యవహారంగా కొనసాగితే తగు చర్యలు మీ మీద కూడా మేము అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది మీద అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ మీద కూడా రైట్స్ ప్రకారం, మానవులకు ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి రైట్స్ ప్రకారం మేము కూడా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ, మీరు విలువలు కాపాడుకొని అక్కడ జరిగినటువంటి అపచారం మరలా జరగకుండా అక్కడ ఏమి జరిగింది అనేది ప్రతి ఒక్క శైవ భక్తుడికి కూడా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ, ఈ ఏదైతే దోపిడీ వ్యవస్థ జరిగిందో దీని మీద మళ్ళా చెప్తున్నా, ఈ టెండర్ల మీద చర్చకి ఎవరు వచ్చినా మేము సిద్ధం. ఈ 5 వర్కులు పూర్తి